విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. మ్యాంగనీస్ ఇసుక క్వార్ట్జ్ గనుల లీజు పొడిగింపునకు నో. విశాఖ ఉక్కుకు జగన్ మరణ శాసనం. ఇది సార్ మీరు సాధించినటువంటి ఘనకార్యం, ఇది మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఇవి. ఏ రకంగా మరణ శాసనం అని ఒకసారి వివరాల్లోకి వెళితే, విశాఖ ఉక్కు కర్మాగారానికి విజయనగరం జిల్లా గర్భంలో 264 హెక్టార్ల మ్యాంగనీస్ గనులు ఉన్నాయండి. నెల్లిమర్లలో 64 హెక్టార్ల సిలికా. అదేవిధంగా అనకాపల్లి జిల్లా కింతాడలో క్వార్ట్జు, ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో లైమ్ స్టోన్. అదేవిధంగా తెలంగాణలో ఖమ్మం జిల్లా మాదారంలో డోలమైట్ గనులు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఉక్కు తయారీకి అవసరమైనటువంటి ఖనిజాలు. వీటికి సంబంధించి ఈ మ్యాంగనీజు, సిలికా వీటికి సంబంధించి గనుల యొక్క లీజ్ పీరియడ్ అయిపోయి, అయ్యా మాకు లీజ్ పీరియడ్ అయిపోయింది, తక్షణమే దాన్ని రెన్యూవల్ చేయండి, లేకపోతే మా కార్యకలాపాలకి అది ఆటంకం కలిగిస్తుందని పాపం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ RINL అధికారులు నెత్తినోరు బాదుకుని ఎన్నిసార్లు అడిగినా సరే 2022తో లీజ్ కాలం అయిపోయింది. 2024 వరకు గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. 2 సంవత్సరాల పాటు దాని లీజు పొడిగించకుండా, ఎందుకు పొడిగించలేదంటే అది ప్రైవేట్లో వ్యాపారం చేసుకోవచ్చు కదా. స్టీల్ ప్లాంట్కి ఆ మ్యాంగనీస్ గనులు, సిలికా గనులు ఇస్తే వీళ్ళకి వచ్చే లాభం ఏముంది? అదే వాళ్ళకి లీజు పొడిగించకుండా మనమే వ్యాపారం చేసుకుంటే తాడేపల్లి కొంపకి ఫుల్గా క్యాష్ కదా. అందుకని 2 సంవత్సరాల పాటు ఆ లీజును పొడిగించకపోతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ మ్యాంగనీస్ గనుల యొక్క లీజుని పునరుద్ధరించి స్టీల్ ప్లాంట్ని కాపాడాం.